ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించిన బెర్హంపూర్ సూరత్ ఉద్నా అమృత్ భారత్ రైలును శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ఆముదాల వలస రైల్వే స్టేషన్కు చేరుకున్న కేంద్ర మంత్రికి రైల్వే డీఆర్ఎం లలిత్ బోహ్రా, రైల్వే అధికారులు, స్థానిక కూటమి నాయకులు స్వాగతం పలికారు. అక్కడి ప్లాట్ఫామ్పై ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైల్వే వ్యవస్థ సాధించిన అభివృద్ధిని డీఆర్ఎం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్లు వివరించారు. అభివృద్ధికి మూలమైన రవాణా వ్యవస్థ మెరుగుపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. విమానాల్లో ఉండే సదుపాయాలని అమృత్ భారత్ రైళ్లలో ఉన్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అమృత్ భారత్ రైలు శ్రీకాకుళంలోని వ్యాపారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని రామ్మోహన్ నాయుడు చెప్పారు. శ్రీకాకుళం నుండి హైదరాబాద్, తిరుపతి నగరాలను 2 రైళ్లను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీసీసీబీ అధ్యక్షులు సివ్వల సూర్యనారాయణ, జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఏర్పాటు చేస్తే కొత్త కార్యక్రమాలు చేస్తేనే మన మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు కూడా చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తున్నారు. ఒక మున్సిపాలిటీ అంటే ఒక అర్బన్ ఏరియా. ఒక అర్బన్ ఏరియా అంటే 10 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి ఏరియా, అక్కడ జీవన ప్రమాణాలు మంచిగా ఉండేటటువంటి ఏరియా. ఆ యొక్క కళని మన ఆముదాల వలస మున్సిపాలిటీలో నిజం చేసే విధంగా కార్యక్రమాలు చేయాలి. నాకు ఆనందం ఏంటంటే అద్భుతమైనటువంటి నాయకుడు, డైనమిక్ లీడర్ అన్న రవికుమార్ గారు లాంటి వ్యక్తి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం మన అందరికీ కూడా ఒక మంచి శుభసూచకమని కూడా తెలియజేస్తున్నాం. ఏ విషయం మీదైనా, ఏ కార్యక్రమం మీదైనా పరిపూర్ణమైనటువంటి అవగాహనతో ప్రజలకి ఏం కావాలి, ఈ రోజు ఏం చేస్తే రేపు ప్రజలకు మంచి జరుగుతుందన్నటువంటి ఆలోచనతో ముందుకు నడుస్తున్నటువంటి ఆ నాయకుడితో కలిసి కట్టుగా పనిచేసి ఈ స్టేషన్ అభివృద్ధి, ఈ మున్సిపాలిటీ మీద మంచి ఎఫెక్ట్ ఎలా తీసుకొని వస్తుందో దాని మీద దృష్టి పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడే డిఆర్ఎం గారు కూడా వచ్చారు. ఆయనతో ఒక్క విషయం ముందుగా మాట్లాడాలి. ఏంటంటే ఇక్కడ స్టాప్ల మీద ఎలా పెంచుకోవాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఎక్స్ప్రెస్ ట్రైన్లు మన దగ్గర నుంచి వెళ్తున్నటువంటి ఇంకా స్టాపులు పెంచాలని ఏకంగా 10 ట్రైన్ల తాలూకా స్టాపుల కోసం రైల్వే బోర్డు వరకు కూడా పంపించాం. అక్కడ కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి రైల్వే బోర్డు నుంచి అప్రూవల్స్ తీసుకొని వచ్చి ఇంకా ఎక్కువ ఎక్స్ప్రెస్ ట్రైన్లు కూడా మన స్టేషన్ లో ఆగే విధంగా నేను చర్యలు తీసుకుంటానని కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మనం గతంలో వందే భారత్ తీసుకొని వచ్చాం, స్టాప్ తెచ్చాం. ఇప్పుడు అమృత్ భారత్ తెచ్చాం, స్టాప్ తీసుకొని వచ్చాం. కానీ నాకు ఇంకా పెద్దగా ఉంది. మన శ్రీకాకుళం జిల్లా నుంచే ట్రైన్ మొదలవ్వాలి. అవసరమైతే హైదరాబాద్ వరకైనా మనం తీసుకొని వెళ్ళాలి. అవసరమైతే తిరుపతి వరకైనా కూడా తీసుకొని వెళ్ళాలి. అది నా తాలూకా కళ. మన జిల్లా నుంచి ఎందుకు మొదలు కాకూడదు? అమృత్ భారత్ స్టేషన్, అమృత్ భారత్ ట్రైన్ ఇప్పుడు చూస్తున్నాం. అడుగు దూరంలో, ఇచ్చాపురం అడుగు దూరంలో బెర్హంపూర్ స్టేషన్ నుంచి మొదలవుతుంది. బెర్హంపూర్ నుంచి మొదలవుతున్నటువంటిది మన జిల్లా నుంచి మొదలు కాలేదా అన్నటువంటి ఆలోచన. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, అలాగే 3 లేనింగ్, ఇప్పుడు ఏవైతే 2 లేన్స్ ఉన్నాయో అవి 3 లేనింగ్ చేయడం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఈరోజు రైల్వేస్లో జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్ట్స్ పక్కన శ్రీకాకుళం జిల్లాయే కాదు రాష్ట్రానికి కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు తెలుసు, గత 14-15 నెలల్లోనే రైల్వే జోన్ కూడా ల్యాండ్ కేటాయించి జిఎంను కూడా ఈరోజు పెట్టి ఆ కార్యక్రమాన్ని కూడా ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మన ఆంధ్రాకి ప్రత్యేకంగా వాటి లాంచ్ చేసుకొని ముందుకు నడిపిస్తున్నాం. అలాగే అమరావతికి ప్రత్యేకమైన రైల్వే ప్రాజెక్టును కూడా కేబినెట్ ద్వారా, కేంద్ర కేబినెట్ ద్వారా అప్రూవల్ తీసుకొని వచ్చి సుమారు 2,000 కోట్ల రూపాయలు అది కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే శ్రీకాళహస్తి నడికుడి లైన్ కూడా, దాన్ని కూడా ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం. ఇలా ఎప్పటి నుంచో సంవత్సరాల తరబడి వెనకాడినటువంటి ప్రాజెక్ట్స్కి రైల్వేస్లో ప్రాధాన్యత ఇచ్చి మోదీ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి సమక్షంలో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అద్భుతంగా ముందుకు నడవడానికి చర్యలు మేము చేపడుతున్నాం. ఒక క్యాబినెట్ మినిస్టర్గా నా వంతుగా కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు తీసుకొని రావడానికి, ప్రాజెక్ట్స్ తీసుకొని రావడానికి నేను కూడా కంటిన్యూస్గా నా తాలూకు ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాను. రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్